మా ప్రేమ మా పట్ల వస్తే నేను ఉన్న చేసిన లేఖనం చదువుకుని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. నేను ఎలా మాట్లాడే నాకు సహాయం చేయండి. నోటి సావరి కూడా దయచేయండి. మీకు లాభం వచ్చినట్టు మీకు మహిమ వచ్చినట్టుగా మీ బిడ్డలందరూ మనుషులందరికీ లాభం అవ్వడానికి సహాయం చేయండి. ఈ శుభవార్త అందరి గురించి మంచి వార్త అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. అలాగే మాట్లాడండి. మాట్లాడిన ప్రభావ దైవోక్తి మాట్లాడినట్టుగా నాకు మాట్లాడటానికి సహాయం చేయండి. ఈ ప్రార్థన ఈ పెరుగుతున్నాము. అది బైబిల్ మనం చదివితే బైబిల్ మనకి లోకము పిక్చర్ ఇస్తుంది. లోకం ఎలాగుందని చూపెడుతుంది. మళ్ళీ ఇంకోటి అదే కాకుండా మనం లోకంలో గెలాలి కదా, అది ప్రభు ఆశ. ప్రతి తండ్రికి ఆశ ఉన్నట్టుగా ప్రభు కూడా అదే ఆశ. మీకు ఒక విషయం చెప్దామని బైబిల్లో ఒక మాట ఉంది. 48 యెషయా 48:17 నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీకు ప్రయోజనం అవ్వాలని, నీకు లాభం అవ్వాలి. ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది. ఏంటంటే నీకు లాభం అవ్వాలి. దట్ యు మే బి ప్రాఫిటెడ్. అది దేవుని ఆశ. కాబట్టి ఇప్పుడు ఈ మాట బైబిల్లో మనకి రాసి పెట్టాడు. మనకి లాభం అవ్వాలి, మనుషులందరికీ లాభం అవ్వాలి. చూద్దాం నెమ్మదిగా. ఇంకొక మాట చెప్తాను. అదే ఒకసారి చాలా స్ట్రెండ్ అయిపోయింది చూసినప్పుడు. ఏం చూశానంటే యూట్యూబ్లో చాలా కాలం అయింది, చాలా కాలం చూసినప్పుడు అడవి గుర్రాలు. అదే మొన్న చాలా ఫీల్ అయినా దాని గురించి, చాలా ఫీల్ అయినా. అడవి గుర్రాలు దాంట్లో ఒక అంటే కింగ్ ఒకడు, అంటే ఆ లీడర్ ఒకడు ఉన్నాడు. ఆ లీడర్ ఏం చేశాడంటే వీళ్ళందరినీ తోలుకుంటూ తీసుకుంటాడు. అడవి గుర్రాలే పరిగెత్తాయి. అది పరిగెత్తి అలా వెళ్ళిపోతాయి. కొన్ని దాని అక్కడ తెల్లి దాన్ని కర్రీ చేయటం అనేది ఏదో మొత్తానికి చేయటం, ఇక్కడ తేయటం, ఇక్కడ అలా మళ్ళీ ఇలాగ రావటం, ఈ గ్రూప్ని అలాగా అక్కడ వెళ్ళిపోయినా అలా మొత్తం తోడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎందుకు ఇదంతా అంటే వాళ్ళ టీంని, ఆ గ్రూప్ని సేఫ్గా పెట్టాలని, ప్రతి ప్రమాదానికి కాపాడాలని. అది ఎందుకు ఎవరు నేర్పించారు? దేవుడు అలా చేశాడు దాన్ని. అడవి గుర్రం అంతే. అడవి గుర్రం సింహం అంతే చేస్తే, కుక్కలు అలా చేస్తే ఆ లీడర్ లాగా ఉంటాయి కదా. అది భలే బాధపడ్డాను మొన్న. దేవుడు ఎంత మంచోడు. దేవుడు మొదటి విషయం ఏంటంటే వాక్యం ఇచ్చాడు మనకి. వాక్యంతో పాటు వాక్యం ప్రపంచంలోని 2000 భాష కన్నా ఎక్కువ, 2000 భాష కన్నా ఎక్కువ ప్రభు మనకి ఏం చేశాడు, దాన్ని ట్రాన్స్లేట్ చేశాడు. ఒకటి అంతేకాదు, ఇప్పుడు దేవుడే మన మనసులో ఉన్నాడు. అది బైబిల్ రాసిన మాట కదా. అది మన మనసులో ఉండి మనతో మాట్లాడటానికి, మనల్ని గైడ్ చేయడానికి ఉన్నాడు. అదే మాట ప్రభు ఇంకో విషయం కూడా చెప్పాడు. యోహాను సువార్త 21:16. మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. ప్రభు ఏం చెప్పాడంటే పీటర్ని, నా గొర్రెలము ముందు ఏమన్నాడు, మేపమని అన్నాడు. దాని తర్వాత ప్రభు ఇక్కడ ఏమన్నా అంటే కాయము. ఈ 2 పనులు ఉన్నాయి. యాక్చువల్గా పాస్టర్గా నా డ్యూటీ, అది బిషప్గా అది నా డ్యూటీ. కాయ అంటే మేపాలి, ప్లస్ కాయాలి. కాయటం అంటే ఏంటి? తప్పు తావలేదు చెప్పాలి. అది నా డ్యూటీ. అది మొన్న చాలా ఫీల్ అయ్యాను. ప్రభు అలా కష్టపడతాడు. బైబిల్ రాసిన మాట అన్నిటికీ కూడా మనలో నివసించాడు. దేన్ని నివసించినాడు? అదే మేపడానికి, కాయటానికి. అది ఇటు ఆయన చేస్తూ ఉంటాడు, ఇది మనల్ని చేయమంటాడు. చాలా గంభీరమైన విషయం. అదే అపోస్తలుల పౌలుకి అర్థమైపోయి ఆయన ఎలాగ రాశాడంటే ఒక భర్తకి వధువుగా, అంటే వధువు అనే బ్రైడ్ని ఎక్స్పోజ్ చేసినట్టుగా, దానికి ఏమంటారు, దాన్ని ఎంగేజ్మెంట్ చేసేస్తున్నట్టుగా దేవునికి ఎంగేజ్మెంట్ చేసి ఎంగేజ్మెంట్ చేసా తయారు చేస్తున్నాడు. ఈ పని మీద ఉన్నాడు. ఓకే, సో ఆ పని మీద ఉన్నాడు ప్రభు. సో ప్రభు ఆ పని మీద ఉన్నాడు. సో మన చాలా జాగ్రత్త గమనించాలి. ఓకే, బైబిల్ చూద్దాం. అంటే ఒక మాట చదువుతున్నట్టు కొన్ని విషయాలు అర్థమవుతాయి. సామెత 24 మొదటి వచనం నుంచి వరుసగా చదువు 7వ వచనం వరకు. మొదటి, దుర్జనులను చూచి మత్సరపడకము, వారి సహవాసము కోరకము, వారి హృదయము బలత్కారము
యోచించును. వారి పెదవులు కీడును గూర్చి మాట్లాడును. ఇది కొద్దిగా ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాను, దాని తర్వాత మనం ముందు వెళ్ళిపోతాం. అంటే చెడ్డోళ్ళు ఉంటారు, చాలా దుర్మార్గం ప్రవర్తించారు, చాలా సక్సెస్, బోల్డ్ డబ్బులు ఉంటాయి. ఏదో రీతి గోల్మాల్, డబ్బే చాలా పవర్ఫుల్ కదా. డబ్బు ఏదో రీతిగా మన చేతిలో వస్తుంది, దాని తర్వాత అందరూ మన మాట వింటారు. లాకర్ తీరి అదే. చేతిలో డబ్బులు ఉంటే చాలు, ఏదో రీతిగా వచ్చినా చాలు. రైట్ తావా లెఫ్ట్ తావా, ఏదో రీతిగా డబ్బులు చేతిలో ఉంటే అందరూ మన మాట వింటారు. చాలా మటుకు లోకంలో జరుగుతుంది, జరిగినట్టుగా ఉంటుంది కానీ జరగదు. ఎందుకంటే దీని వెనకాల దేవుడు ఉన్నాడు. దేవుడు ఊరుకుంటాడా? కొంతసేపు వరకు వదులుతాడు ఆయన. అదే ఆయన పిల్లలే, మన మీద ఆయనకి మచ్చరం ఉండదు, దేవుడికి మన మీద మచ్చరం ఉండదు. మనం దాటేస్తే పనిష్మెంట్ ఇస్తాడు, అది వేరే విషయం. ఓకే, సో మనం ఎంత పైకి పోతున్నాడు, మనకు డబ్బులు వచ్చేయాలి, రాంగ్ రీతిగా వచ్చినా చాలా లాభమే. అది తీవ్రంగా మనం వెళ్ళకూడదు. ఓకే, 3వ వచనం ఇచ్చారు కాబట్టి ఇది ఇంట్రొడక్షన్. తర్వాత ఇప్పుడు చదివితే స్లోగా అర్థం చేసుకోండి 3వ వచనం నుంచి. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. అవునా కదా? ఇప్పుడు బిల్డింగ్ కట్టారు, అది చిన్నపిల్లలు కట్టారా? మామూలు కూలి వ్యక్తి కట్టగలుగుతాడా? కూలి మేస్త్రి కట్టలేడే, చిన్న మేస్త్రి కూడా కట్టలేడు. చాలా ఆరితేరి మేస్త్రి ఉంటేనే కానీ బిల్డింగ్ కట్టలేడు. ఎందుకంటే చాలా క్యాల్కులేషన్, అది చాలా క్యాల్కులేషన్ చేయాలి. పడిపోద్ది అండి. నాకు అక్కడ ఇంటి దగ్గర ప్రేయర్ హౌస్ దగ్గర చిన్న గోడ ఇంత హైట్, ఒక 4 అడుగులు హైట్ వచ్చినా చాలు పడిపోయింది. 4 అడుగులు అయితే మొత్తం పడిపోయింది. ఎంత ట్రై చేసినా అయింది కాదు. అప్పుడు చాలా జ్ఞానం కాదు. ఏం చేశాడంటే ఆ మేస్త్రి ఎలాగ ఉందో మధ్యలో ఒక చిన్న గోడ ఇచ్చాడు, చిన్న ఇలాగ సన్నగా 4 ఇంచుల గోడ ఇచ్చాడు, కట్టేశాడు. ఆగిపోయింది. ఏమి లేకుండా కడితే మొత్తం దబ్బని పడిపోయింది. మధ్యలో ఒక చిన్న ఇటుక గోడ ఇలా కట్టాడు, అంటే దాంతో పాటు ఆగిపోయింది. అనేది ఎలా వచ్చింది ఐడియా? అదే ఇక్కడ రాసి మళ్ళీ చదువు. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. అంతే. ఓకే, ఇంకా చదువు. వివేచన వలన అది స్థిరపరచబడును. లాంగ్ కాలం వరకు ఉండాలంటే వివేచన, క్యాల్కులేషన్, అండర్స్టాండింగ్, డిస్క్రిషన్. ఇంకా చదువు. తెలివి చేత దాన్ని గదులో విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. వివేకము గల నాయకుడివై యుద్ధము చెయ్యము. యుద్ధం అనంతే జ్ఞానంతో అవుతుంది. జ్ఞానం లేకుండా యుద్ధం అవ్వదు, తెలుసు కదా. చాలా టెక్నిక్ మీద అవుతుంది పనులు. జంతువులు అలాగ ఉంటే, పులిలంతే, పిల్లిలంతే, కుక్కలంతే, ఏ జంతువునంతే టెక్నిక్ మీద గెలుస్తుంది. బలంతో అవ్వదు పనులు. బలం సగం, జ్ఞానం యాక్చువల్ బలం ఒక 25%, 75% జ్ఞానం, ఐడియా. జంతువులు అదే తోవ, మనకి అది తోవ. ఇంక చదువు. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము, మూర్ఖునికి జ్ఞానము అందదు. గుమ్మమునొద్ద అట్టివారు మౌనులయుందురు. బైబిల్ చాలా విషయాలు ఉంటాయి, చాలా జ్ఞానంతో రాయబడిన మాటలు. ఇక్కడ బైబిల్ రాసిన మాట అంటే ఎక్కువ మంది సలహాదారులు ఎక్కువ ఉంటే అప్పుడు సేఫ్టీ మనకి. అది బైబిల్ రాసిన మాట, అది కరెక్టే. మనం కూడా అదే అనుకుంటాం. చాలామంది ఎక్కువ మంది అడ్వైజ్ ఉండాలి. ఓకే, కానీ ఇంకొక మాట, దాని తర్వాత మాట చిన్న ప్రమాదమే. అది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన మాట ఏంటంటే, బుద్ధిహీనుడికి, మూర్ఖుడికి జ్ఞానం అందదు. టూ హై ఫర్ హిమ్. ఒకటి, ఇప్పుడు మనకి జ్ఞానం ఉందా లేదా ఎలా తెలుస్తుంది? చెప్పేసి అర్థమైపోద్దా? బైబిల్ ఆశ్చర్యమైన పుస్తకం. అది క్వశ్చన్ చెప్పి దాని ఆన్సర్ చెప్తుంది. అది డిజీజ్ చెప్పి దాని సొల్యూషన్ చెప్తుంది. ప్రాబ్లం చెప్పి దాని సొల్యూషన్ చెప్తుంది. ఇది చాలా సింపుల్ సొల్యూషన్. మనకి జ్ఞానం ఎక్కువ ఉంటే మనం మాట్లాడగలుగుతాం. జ్ఞానం లేకపోతే మాట్లాడలేము, ఐడియాలు రావు. అంతే. ఓకే, మనం మాట్లాడలేము.
ఐడియా మాట జ్ఞానం ఉంటే కానీ మా నోరులో మెటీరియల్ ఉండదు. చాలా జాగ్రత్త. ఇంకో మాట చూస్తే అప్పుడు అర్థమవుతుంది. సామెతలు 10:4 బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. స్లాక్ హ్యాండ్, ఇంగ్లీష్లో స్లాక్ హ్యాండ్ ఉంది. అయితే తెలుగులో కొన్ని తప్పులు, ఇంగ్లీష్లో తప్పులు. ఇంగ్లీష్లో కొన్ని తక్కువ లేదులే, ఇంగ్లీష్ వాళ్ళు కూడా మళ్ళీ తప్పులు చేస్తారులే. అది కొద్దిసేపు ముందు చదివేశాం మన యోహాను సువార్త 21:16 ఫీడ్ అని ఉంది అంత చోట. ఫీడ్ కాదు, ఇంగ్లీష్లో ఫీడ్ అని రాంగ్గా ఉంది, టెంట్ అని ఉంది. అంటే అదే తెలుగులో చాలా క్లియర్గా ఉంది. ఏంటంటే ఖాయము. అచ్చా ఇక్కడ బైబిల్ రాసిన మాట ఇక్కడ ఏంటంటే స్లాక్ అండ్ కేర్లెస్గా ఎక్కడో పరిజానంలో ఎక్కడో చూసి రాసినట్టుగా, ఎక్కడో చూసి పని చేసినట్టుగా ఏమవుద్ది? పాడే దరిద్రుడు అవుతాడు. బైబిల్ రాసిన మాట. ఆత్మీయ అంతే, లోక జీవితం అంతే, ఎక్కడైనా అంతే. అజాగ్రత్తగా చేసుకుంటే అన్ని పనులు పాడైపోతాయి. మనం పేదోళ్ళుగా తయారైపోతాం. ఓకే, చాలా జాగ్రత్త ఈ విషయంలో. అజాగ్రత్తగా ఉండకూడదు. రెండోది, మనం చాలా జాగ్రత్త పని చేయాలి. చాలా జాగ్రత్త పని చేసి పెద్ద అవుతాం. ఏ పనైనా అంతే, వ్యాపారం అవ్వచ్చు, పని అవ్వచ్చు, ఏ పనైనా అవ్వచ్చు. కనీసం దొంగతారా అంతే. అందరూ దొంగలు అవ్వలేరులే, చాలా ట్రైనింగ్ ఉంటుంది. అది చేయకూడదులే కానీ తప్పు పని. కానీ అది ట్రైనింగ్, ట్రైనింగ్ తీసుకుంటారు వాళ్ళు. ఊరుకుని అయిపోతారంటే ఎవరైనా ఈప్ సాఫ్ అయిపోద్ది అలా పని చేస్తే. మీరు తప్పు చేయకూడదు, అది రాంగ్. మన మర్యాద లేని పని. మన మర్యాద ఉండదు, డబ్బులు ఉండవచ్చు కానీ మన ఓపెన్గా తిరగలేము కదా. మన ఓపెన్ బోర్డు వేసుకుని తిరగలేము. మన పేరు పెట్టుకుని దొంగ పని చేసేసి పెద్ద బోర్డు పెట్టుకుని తిరగలేము. మన షూటెడ్ సైట్ ఉంటుంది, పొడిదోళ్ళు దొరికితే కాల్ చేద్దామని. సో అది మర్యాద లేని పని కదా. ఓకే, ఎనీవే. సో అదే బైబిల్ రాసిన మాట ఏంటంటే కేర్ఫుల్గా చేస్తే ధనవంతులు అవుతాం. ఓకే, బైబిల్ ఏమంటుంది మనని? దేవుని ఉద్దేశం ఏంటి మన పట్ల? ఆదికాండం 1వ అధ్యాయం 27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకున్నాడు. అదే దేవుని ఉద్దేశం. దేవుడు ఒక మనిషిని కాదు, ప్రతి మనిషిని ఎలా చేశాడంటే రాజుగా చేశాడు. తన స్వరూపంలో చేశాడు. స్త్రీని పురుషుని ఇద్దరిని తన స్వరూపంలో చేశాడు. 1, 2. సో ఇద్దరిని ప్రభు చేశాడు, తన స్వరూపంలో చేశాడు. మొదటి విషయం. రెండోది ఏంటంటే ఆయన కింగ్, దేవుడు రాజా. తన పిల్లల్ని తనలాగా చేసుకున్నాడు. అందరినీ తనలాగా చేసుకున్నాడు. అది బైబిల్లో రాసిన మాట. ఓకే, రోమపత్రిక 3:23. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. పాపం ఒక హిందీ, తెలుగులో సామెత ఉంటుంది కదా, హిందీలో కూడా అంటారు చోర్ తెర ముహ్ కాలా అంటాం హిందీలో. అంటే ఆంధ్రలో కూడా అంటాం. హిందీలో ఏమంటారు? చోర్ తెర ముహ్ కాలా. హిందీలో ఏమంటారు, తెలుగులో ఏమంటారు అంటే దొంగల మొగం నలుపుగా ఉంటుందండి. దొంగల మొగం ఉండరు. ఇప్పుడు అప్పుడు ఇండియాలో అనుకుందాం, మరి ఫారెన్ కంట్రీలో కూడా దొంగలు ఉంటారు కదా. ఎవరు నల్లగా అయిపోతారు, తెల్లగా ఉంటారు కదా. అంటే నలుపు అంటే సిగ్గి అయిపోయి తల పని చేసుకుంటారు. అది ఇక్కడ రాసింది. అది మొక్కలో మహిమ ఉండదు, కళ ఉండదు. అతను మహిమ పాపం చేస్తే మన పరుగు పోతుంది. ఎక్కడైనా అంతే. ఎంత పెద్ద ఆఫీసర్ అవ్వచ్చు, చెడ్డ పని చేస్తే, పొరపాటు పని చేస్తే. బైబిల్ ఏమంటుందంటే మన పాపం చేయడం వల్ల దేవుని ఇచ్చిన మహిమని పోగొట్టుకుంటాం. చిన్నప్పటి నుంచి పాపం చేసి ఏమవుతాయి మనకి అర్థం అవ్వదు. పాపం చేయడం వల్ల దేవుని మహిమ పోగొట్టుకుంటాం. రాజులాగా ఉండం, ఫకీర్లాగా తయారవుతాం. ఎవరైనా అంతే, మీరేనంతే, నేనంతే. చూడండి, ఎప్పుడైనా పొరపాటు చేస్తే మనిషి పరుగు పోద్ది, చెప్పు తీసుకొడతారు కదా. అవునా కదా? ఎక్కడ పడితే ఎక్కడ ఇదే. మనుషులు పొరపాటు చేస్తానంటారు, లోకు అయిపోతారు. చెప్పు తీసి కాస్తారు, ఉమ్మేసేస్తారు, కొడతారు, చెట్టు కొట్టేసి కొడతారు. మంచు ఎంత పెద్దోడైనా వచ్చు, పెద్ద ఆఫీసర్ అయినా వచ్చు, చెప్పదెబ్బలు కాసేస్తారు పొరపాటు చేసి. ఇదే బైబిల్ రాసిన మాట. కానీ ఇది ప్రభు ఉద్దేశం కాదు. 5:9, 10, 10. ఆ పెద్దలు నీవు
గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఆదికాండంలో విన్నారు కదా, ఆదికాండం బైబిల్ మొదటి పుస్తకం మొదటి అధ్యాయం రాసిన మాట ఏంటంటే దేవుడు మనిషిని ఏల్టానికి తయారు చేశాడు తన స్వరూపంలో. ఇది బైబిల్ చివరి పుస్తకం ప్రకటన. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే మనుషుల్ని రాజుగా చేసేస్తున్నాడు. మళ్ళీ ఈ మధ్యలో బోర్డు కిరికిరి అయిపోయింది, మనం కిరికిరి చేస్తాం, అది వేరే విషయం. కాబట్టి అదే మనం అదే చూసాం కదా, 3:23 పాపం చేసి పాడైపోయాం. మొత్తం దేవుని ప్రోగ్రాం అదే మన పట్ల పాడు చేసుకుంటాం. దేవుని ప్రోగ్రాం పాడవదు, మన పట్ల పాడవుతుంది దేవుని ప్రోగ్రాం. ఓకే, 2 Corinthians 8:9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఎక్కడైనా అంతే. ఆ జంతు లోకంలో కూడా అంతే. ఆ పిల్లలు నేర్పించడానికి పాడైపోతారు తల్లిదండ్రులు. ఒక సాల్పురుగు అయితే తన పిల్లల్ని పోషించలేక ఫైనల్గా తన శరీరాన్ని వదిలేస్తే పిల్లలు తినేస్తారు సొంత తల్లిని. అది ఫస్ట్ డైట్, ఫస్ట్ డిన్నర్, హెవీ డిన్నర్. దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతారు. ఏం చేస్తుంది? జంతువు చేసినప్పుడు దేవుడు నాన్న చేయాలి, అది చేస్తారు కదా. లోకంలో కూడా అమ్మ నాన్న అలాగ పాడైపోతారు మన గురించి. అది మంచి అమ్మ నాన్న. ఇక్కడ బైబిల్ రాసిన మాట కూడా దేవుడు అంతే. దేవుడు ఏంటంటే మన గురించి పేదోడు అయిపోయాడు. చాలామంది జోక్ చేస్తారు ప్రభుని. అప్పటికే ప్రభు సిలువలో ఉన్నప్పుడు చాలామంది జోక్ చేస్తారు. నువ్వు రక్షకుడు అయితే దిక్కు మమ్మల్ని కూడా రక్షించు. ఆ పక్కన దొంగడు కూడా అంటాడు, నువ్వు దిక్కు మమ్మల్ని దింపే. జోక్, ఎగతాళి, ఏమనలేడు. కామ్గా ఉన్నాడు ప్రభు బిజీగా ఉన్నాడు. ఎందుకు బిజీగా ఉన్నాడు? ఆయన మన పని మీద ఉన్నాడు. అప్పుడు మీ పని మీద, నా పని మీద, అంత పని మీద ఉన్నాడు. అది దేవుని ఉద్దేశం. చూసాం కదా, మొదటి అధ్యాయంలో ఏంటంటే ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడు రాజుగా చేశాడు. చివరికి ప్రకటనలో చేసేస్తాడు రాజుగా. కానీ మధ్యలో ఈ పని ఆయన చేసినాడు. తన కష్టపడి అప్పుడు ఆయన సూట్ బోర్డు వేసుకుని తన మహిమలో పరలోకంలో మనం ఏమవ్వాలి, మనం అంతా ఆడుకుని తినాలి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆయనే పేదోడు అయిపోయాడు. ఈ పని మీద ఉన్నాడు. మనం ఆయన రాజుగా వస్తే పెద్ద టిప్ టాప్గా వస్తే మనం భయపడిపోతాం. అమ్మో, మనం ఆయన దగ్గర కలవచ్చా లేదా? మనం చూడండి, మనం కలలేం కదా. అంబానీ పేరు వింటాం కానీ అంబానీ కలం. జగన్ మన పేరు తెలుసుకొని జగన్ని కలం. చంద్రబాబు మనకి తెలుసుకొని పేరు తెలుసుకొని జగన్ని కలం. చంద్రబాబుని కలం. అలా పెద్దోళ్ళని ఎవరిని కలలేము మనం. మరి దేవుడు కాబట్టి పేదోళ్ళు అయిపోయాడు. అందరూ సనువు అయిపోయింది అందరికీ. కానీ అది కాదు. ఓకే, ద్వితీయోపదేశకాండం 28:13 వచ్చిన 14th రాస్తుందా? నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడువుగా ఉండవు గాని క్రింది వాడువుగా ఉండవు. అది దేవుని ఆశ. మనం ఎవడైనా ఆయన్ని నమ్మితే, మనం ఆయన వెంబడితే ఆయన తలగా చేయాలని ఆయన ఆశ, తొగ్గ చేయాలని ఆయన ఆశ కాదు. అది మొదటి నుంచి ఆదికాలం అదే, ద్వితీయోపదేశకాండం అదే, ప్రకటన గ్రంథం అదే. మళ్ళా 2 Corinthians 8:9 కూడా అదే మాట. ఆయన ప్రోగ్రాం అది. ఆయన కష్టపడతా, దానికి కష్టపడతా. సో ఇక్కడ చూడండి, ఇంకో చోట మాట, సామెతల గ్రంథం 22:29. తన పనిలో నిపుణత గల వారిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. ఇది స్టాండర్డ్ రూల్. ఎక్కడైనా స్టాండర్డ్ రూల్ ఇది. ఎక్కడైనా ఎవడైనా బాగా సాకలైతే చంద్రబాబు నాయుడు జగన్ ఆ లెవెల్ సాకలైపోతాడు. బాగా బట్టలు ఇస్త్రీ చేస్తే పైకి వెళ్ళిపోతాడు, పై లెవెల్లో చేసుకుంటాడు. బాగా ఏదైనా అంతే, డ్రైవర్ అయినా అంతే, పైకి వెళ్ళిపోతాడు. ఏదైనా వచ్చు. బాగా రాస్తే పైకి వస్తాడు, బాగా చదివితే పైకి లీడర్ అవుతాడు. ఎక్కడైనా ఇదే రూల్. ఓకే,
అది దేవుని ఆశ. అది ఇది స్టాండర్డ్ రూల్. దేవుని విషయంలో కూడా స్టాండర్డ్ రూల్. యెషయా 62:7. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగు చేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. దేవుడు ఆశ, అది ప్రసిద్ధి చేయాలని ఆశ. మిమ్మల్ని నన్ను అందరి ప్రసిద్ధి చేయాలని ఆశ. అది ఆయన ఆశ. ఎంతో ఈ లోకంలో యేసుకి టెంపుల్ ఎక్కడ లేదు, యేసుకి. కానీ ఆయన 12 మంది శిష్యులకి టెంపుల్స్ ఉన్నాయి. అలా చేశారని మరి రాంగ్, అది మొత్తాన్ని చేశారు. అంత మర్యాద ఇస్తారు దేవుడు. బైబిల్ కూడా అంతే. బైబిల్ రాసిన దేవుడు యేసు చెప్పినది కొన్ని, యేసు శిష్యులు చెప్పినవి ఎన్ని, అవే అన్ని దేవుని వాక్యమే. అన్నింటిలో ఒకే ముద్ర దేవుని వాక్యం. అంత మర్యాద ఇస్తాడు. యెషయా 11:2. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. బోల్డ్ విషయాలు దాంట్లో అంటే ఆత్మ దేవుడు మనకి ఇస్తాడు. ఆత్మ అంటే అది బైబిల్ రాసి మాట చూడండి, దురాత్మ కొందరికి ఎక్కుతుంది కదా, నాకు అసహ్యంగా ప్రవర్తిస్తారు. అది దైవ ఆత్మ. ఇప్పుడు దేవుని ఆత్మ దేవునిలాగా ప్రవర్తిస్తాం. అది దేవుని ఆత్మ. తన ఆత్మ దేవుడు మనకి ఇవ్వాలని ఆశ. యెషయా 30:10. ఇక ఇది షరతు. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. అదే ప్రభు బాధ. నన్ను అడగొచ్చు కదా మాట, నా అడ్వైస్ తీసుకోవచ్చు కదా. అప్పుడు ఎలాగవుతుంది? ఇదే పనులు అవుతాయి. కాబట్టి ప్రభు అంటే శ్రమ నాతో అడగొచ్చు. చాలా ఇంగ్లీష్ చాలా బాగుంది. దే టేక్ అడ్వైస్ బట్ నాట్ ఫ్రమ్ మీ. సలహా తీసుకుంటారు కానీ నా దగ్గర తీసుకోరు. దేవుణ్ణి అడిగితే ఏమైపోద్ది, యేసుని అడిగితే ఏమైపోద్ది? అడగకుండా అలా పరువు పోయి పనులు చేసుకుంటాం. చూడండి దేవుని ప్రభు ఆశ, ప్రభు మనకి ఇచ్చిన ఆఫర్. ప్రకటన 21:6. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఒమేగాయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును. దప్పికొను వానికి జీవజలముల బుగ్గులోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. దేవుడు ఇష్టానికి రెడీ, అడ్వైజ్ ఇవ్వడానికి రెడీ, జీవజలం ఇవ్వడానికి రెడీ. అది ఇప్పటి లోకానికి, రాబోయే లోకానికి కూడా రావాలనే, లాభం అవ్వాలనే అది ఆయన ఉద్దేశం. అది బైబిల్. కాబట్టి బైబిల్ ఎక్కువ చోట రాసిన మాట దైవ సంబంధమైన సాధకము. అదన్నిటికీ, ఈ లోకానికి ఆ లోకానికి కూడా పనికొచ్చింది సాధకం. అది 22:17. 22:17. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పికొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించవని జీవజలమును ఉచితముగా పుచ్చుకుననిమ్ము. మరి మీరు అడగకపోతే దేవుడు ఎలాగిస్తాడు? మనం అడగకపోతే ఎలాగిస్తాడు దేవుడు? మనకి ఏమి ఇయ్యదు. మనం అడగకపోతే దేవుడు ఇయ్యలేదు. అడిగితే దేవుడు ఇస్తాడు. అడగండి ఉచితంగా ఇస్తారని అన్నాడు. ప్రభు ట్రైనింగ్ ఇస్తానికి అన్నాడు. ఇప్పుడు అదే కదా చెప్పింది కూడా ప్రభు అదే. డిసైపుల్స్ చేయమన్నాడు. మన ప్రభు ఏదో నమ్ముకుంటే మన డిసైపుల్స్. ఇంత కష్టమైన పని ప్రభుకి, ఎంత కష్టమైన పని. బైబిల్లో చోట ఉంది, ఒక చోట రాసి ఉంది, కాపలా కాసేది పని ఆయనే. అంతేకాదు మనలో ఉండిపోతాడు ప్రభు. ఉండిపోయి మనల్ని తయారు చేయడం కూడా పని ఆయనే. ఆపరేషన్ చేస్తున్నాడు మనలో. ఇంత కష్టపడి పని బైబిల్ మనకి ఇచ్చాడు, తయారు చేయించాడు. అంతేకాకుండా ఇప్పుడు కాస్తున్నాడు, ఇలా చేయకూడదు. ఇదంతా చేసింది దేవుడు. ఎవరి గురించి? మన మీ గురించి, నా గురించి ఇంత కష్టపడతాడు ప్రభు. అదేలాగా ఉచితంగా ఆఫర్ అందరికీ. మనం వెళ్తే ఆయన ప్రభా నేను మీకు శిష్యుడు అవుతానంటే ప్రభు రెడీ, ఓకే రా, ట్రైనింగ్ ఇస్తాను. ఇంత కష్టమైన విషయం ప్రభు ట్రైన్ చేస్తాడు. ప్రభు మనకి ట్రైనింగ్ ఇస్తాడు. ఆ విషయం మనం గమనించుకోవాలి.
సో ప్రభు ట్రైనింగ్ ఇచ్చడానికి రెడీగా ఉన్నాడు కదా. అదే బైబిల్ రాసిన మాట. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించారో వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. పరలోకం అధికారం తీసుకెళ్తాడు కొడుకుగా. మనం ఆయన అంగీకరిస్తే చాలు. మనం ఆయన పనవులు కాము. మనం క్రిస్టియన్ కరెక్ట్, క్రిస్టియన్ రైటే, శిష్యులు రైటే, కానీ మన కొడుకులు ఆయన కొడుకులు కూర్చున్నాము. అఫీషియల్గా మనం ఆయన పిల్లలు అవుతాం. ఆస్తికర్తలకి చేస్తామని దాని గురించి ఇంత ప్రయాస ప్రభు. చూడండి బైబిల్లో కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. మన ఆయన బిడ్డలు అవుతే ఎప్పుడు ఏమవుతాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు. చాలా వింతగా ఉంది కదా మాట. కొన్ని రాంగ్ కూడా చెప్పేశారు మనుషులు. అక్షరాల రైట్. చిన్న మాట మీకు చెప్తే దీన్ని అర్థం చేసుకుంటే చిన్న మాట చెప్తే మీకు అర్థమవుతుంది. ఏమండి, పందిలు బురదలు వెళ్తే లేవా? ఎవరైనా అంటారు రౌండ్ వెళ్తే, పందిలు బురదలు వెళ్తే. మనుషులు బురదలు వెళ్తారా? చిచి, మనుషులు ఎందుకు బురదలు వెళ్తారు? కాలంలో పండుకునే మనుషులు ఉన్నారు. ఎప్పుడు మందు తాగేసి ఫుల్ తాగుతారు, కాలంలో పండుకుంటారు, హ్యాపీగా పండుకుంటారు. రోడ్డు పక్కన పడే ఉంటాడు నేల మీద, బురదలు అసహ్యమైన ప్లేస్ల నుంచి పడి ఉంటాడు. వాడు పంది కాదు కదా. మరి ఏంటి అలా చేశాడు? మందు తాగేశాడు కాబట్టి అలా పిచ్చి పిచ్చి పని చేస్తాడు. స్వాభావిక మనుషులు కాబట్టి ప్రపంచం మామూలుగా అంటారు, అది లోపల అంటారు చిన్నపిల్లలు దేవుని సమానం, ఎప్పుడు అది జరగని పని అంటే ఎంత పొరపాటు చేయరు వాళ్ళు. మరి ఎందుకు చేసేసుకుంటారు? ఎంత స్లోగా నేర్చుకుంటాం, అన్ని కిరికిరి నేర్చేసుకుంటాం, చెడ్డవి అన్నీ నేర్చుకుంటాం. కాబట్టి ఏమో విషయం మనం గమనించుకోవాలి. మన ప్రభుని నమ్మితే మనలో తన ఆత్మ పోస్తాడు, మనలో తన బీజం పోస్తాడు, వేసేస్తాడు. అది ఎలాగంటే మళ్ళీ అదే మా మనిషి భాషలు మాట్లాడాలంటే క్లోనింగ్ చేసినట్టే, లేకపోతే మనలో ఇంజెక్ట్ చేశాడు. మనలో తన అదే వైరస్ ఎలాగ ఉంటుంది కదండి, అలాగా వైరస్ ఎలాగ మన బాడీలో ఎలాగ వెళ్ళిపోతుంది, కరోనా వైరస్ మన బాడీలో ఎలాగ వెళ్ళిపోతుంది, అలాగా తన యాంటీబాడీ అంటే తన సొంత ప్రాణం మనలో ఇచ్చేస్తాడు. అది బైబిల్ రాసిన మాట. తన ఆత్మ గిఫ్ట్ కింద ఇస్తాడు, ఆ అడ్వాంటేజ్ ప్రభు ఇస్తాడు. కాబట్టి అదే కదా తేడా. చూడండి బైబిల్లో మాట, అపోస్తలుల 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. బయట ఏమి కనిపించదు, లోన్ చాలా విషయాలు అయిపోతాయి. కరోనా వైరస్ కూడా అంతే. పాతకాలంలో ఇప్పుడే 2-3 సంవత్సరాల ముందు మనకి తెలియదు, ఈ మాట అర్థమవుదు, కనిపించలేని ఇప్పుడు అర్థమవుద్ది. అమ్మో నిజమే, కరోనా వైరస్ కనిపించదు. అవును, ముట్టుకుంటే చాలా వచ్చేది మనతో పాటు. ఎందుకు ఆ పక్కన ఉండొచ్చేది చాలా వచ్చేది మనకి. మనం తినక్కర్లేదు కరోనా వైరస్ని. అలా ముద్దల్లో రొట్టెలో అలా నంచుకుని తినక్కర్లేదు, ఏం తినక్కర్లేదు. టీలో కరోనా వైరస్ ఉంటుంది ఏమో కొద్దిగా, అలా రాదు కరోనా వైరస్ రాదు. కరోనా వైరస్ చాక్లెట్, కరోనా వైరస్ ఐదు ఉంటుంది, కరోనా వైరస్ ఏమక్కర్లేదు, పక్కన ఉంటే చాలు. అది గాల్లో నుంచి వచ్చేది మనకి. తుమ్మినా తగినా చాలు మనకి వచ్చేది కదా. కనిపించదు, లోన్ ఎక్కుపోద్ది. అలాగిది బైబిల్ రాసిన మాట. మన యేసుని నమ్ముకుంటే, బ్యాప్టిజం తీసుకుంటే ఏమవుతుంది? దేవుని ఆత్మ మనలో వచ్చేది. బయట ఏం తెలీదు, లోన్ పనులు జరిగిపోతాయి. ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. మనకి కోవిడ్-19 వస్తే ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. జ్వరాలు వస్తే కోవిడ్ జ్వరం కూడా వస్తుంది, దగ్గు వస్తుంది, కోవిడ్ దగ్గు కూడా వస్తుంది, కఫం పడుతుంది, కోవిడ్ కఫం కూడా పడుతుంది కదా. బీపీ వస్తుంది, కోవిడ్ వల్ల కూడా బీపీ వస్తుంది. షుగర్ వస్తుంది, కోవిడ్ వల్ల కూడా షుగర్ వస్తుంది. వీక్నెస్ వస్తుంది, కోవిడ్ వల్ల కూడా వీక్నెస్. అది వేరే చాలా కదా. అలాగిది
పరిశుద్ధాత్మ మనలో దేవుడు ఇస్తాడు. మన ఆయన నమ్మి స్లోగా ఆయన ఫాలో అయిపోవాలి. అది చూడండి రెండో మొదటి యోహాను పత్రిక 2:27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచిచున్నది గనుక ఎవ్వడనూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటినీ గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలిచిచున్నారు. ఆయన అన్ని విషయంలో దేవుని ఆత్మ మనల్ని బోధించగలుగుతుంది మనలో ఉంటే. బైబిల్ రాసిన మాట, ఎరగరా మీరు దేవుని ఆలయమని. ఇంత గొప్ప విషయం ప్రభు చెప్పాడు. మనమే ఆయన ఆలయం. మనలో ఆయన ఉంటాడు, లోనే ఉంటాడు. మన ఆయన మాట వినాలి కదా. మన ఆయన మాట వినాలి. అదే ప్రాబ్లం మనుషులకి జంతువుల మాట వింటే మన మాట వినాలి. చిన్న మాట. మన బీచ్ మన వైజాగ్ రామకృష్ణ బీచ్, దాంట్లో ఈ తాంబేలు వచ్చి గుడ్లు పెడతాయి. కరెక్ట్గా అక్కడే ఆర్కే బీచ్ దగ్గర పెడతాయి. వాళ్ళకి ఏంటుందండి? కెంపాస్ ఉందా? ఏంటుంది వాళ్ళకి ఏంటుందండి? నేను చెప్తాను అప్పుడు, నువ్వు చెప్తానులే తర్వాత. ఏంటుంది? ఎలాగొచ్చేసి కరెక్ట్గా రామకృష్ణ బీచ్, లాసన్ బేలో బీచ్లో రావండి, పెదవాటర్ బీచ్లో రావండి, అక్కడ వస్తాయి. అక్కడ రావాలేంటి? ఎలా తెలుసు? ఒకటే మాట. లాన్ మీటర్ ఉంటుంది, దాని మాట వింటారు. అలాగే లాన్ మాట వింటా. మనిషిని వినం. నేను లాన్ మాట విను, అందరి మాట వింటాం. లాన్ మాట విను, దేవుని మాట విను, అందరి మాట వింటాం కదా. ఆలోచించుకోండి. గుండెకాయ మాట విను, బైబిల్ రాసిన మాట అది. దాని మాట విను. అక్కడే ప్రాబ్లం అంతా. దాని మాట వింటే చాలు. మన గుండెకాయ మాట. మన హృదయంలో మనలో ప్రభు ఆత్మ ఉంటాడు. ఆయన మాట్లాడతాం, మనం విను. అక్కడే తేడా. సో ఇక్కడ ఇది ఒక తేడా. ఇంకొక రోమపత్రిక 11:17. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన చాలు. సో సారం, ప్రతి దేవుని బిడ్డకి సారం వస్తుంది. ఒకే ఈశ్వరుడు సారం వస్తుంది. అందరూ ఈశ్వరుడుగా తయారవుతారు. కొందరు ఎక్కువ వింటారు, ఎక్కువ సారం, ఎక్కువ ఈశ్వరుడుగా ఉంటారు. తక్కువ వింటే తక్కువ ఈశ్వరుడుగా ఉంటారు. అంతే తేడా. అందరూ మనుషులే డ్రైవింగ్ చేయగలుగుతారు, మనుషులే రాయగలుగుతారు, మనుషులే టీవీ చేయగలుగుతారు, మనుషులే మాట్లాడగలుగుతారు, మనుషులే పెయింటింగ్ చేయగలుగుతారు. కోతులు చేయగలుగుతాయండి? కోతులు మనలాగా ఉంటాయా? కానీ బట్టలు వేసుకుంటారా కోతులు? ఏ జంతువులైనా బట్టలు వేసుకుంటాయా? మనుషులు చేయగలుగుతారు. ఎక్కువ అదే మందు తాగితే మొత్తం డిస్టర్బ్ అవుతుంది, మెంటల్ అయినా డిస్టర్బ్ అవుతుంది. అని మనం ఒక మనిషిలాగా ప్రవర్తించాలంటే అంతే అవుతుంది. దానికి ట్రైనింగ్ కావాలి. ఆత్మీయత కూడా ట్రైనింగ్ కావాలి. సారం ఉంటుంది కదా. పరిశుద్ధ దేవుని ఆత్మ మనలో ఉంటాడు, చెప్తానే ఉంటాడు. అన్ని సత్యంలో నేర్పిస్తాడు. ఆదికాండం 31:38. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని అనెను. పాత అప్పటి నుంచి అంతే. దేవుని ఆత్మ ఒక వ్యక్తిని ఉంటే అతను దేవుళ్ళలాగా ప్రవర్తిస్తాడు. మనం దాన్ని దుఃఖపడి చేసుకుంటే దేవుని ఆత్మని ఇంకా చెప్పడం మనకి దేవుని ఆత్మ. నా మాట వినాలి మనం. అలా మాట వినిపోతే అంతే. మరి రెండు రకాల మాటలు వస్తాయి కదా. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. వెర్రి ఆలోచనలు వస్తాయి, చెడ్డ ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచన దేవుడు ఇస్తాడు. దేవుని ఆత్మ మనలో ఉంటాయి కాబట్టి బ్యాప్టిజం తీసుకోమంటారు. కాబట్టి యేసుని నమ్ముకుని బ్యాప్టిజం తీసుకుంటే దేవుడు ఉంటాడు, యేసు ఉంటాడు పరిశుద్ధ. ఆయన పొరపాటు లేదు కదా. అదే యేసు ఆత్మ మనలో ఉంటుంది. బైబిల్ రాసిన మాట. 2 కొరింథీ 3:17 ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండును. 18 కూడా చదువు. మనమంతరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. సో ప్రభువే ఆత్మ, ప్రభు పరిశుద్ధుడు, ఆయన ఆత్మ.
ఇప్పుడు పరిశుద్ధుడు, ఆయన పొరపాటు లేదు. ఆ పరిశుద్ధ ఆత్మ మనలో ఉంటుంది. దేనికి? గైడ్ చేయడానికి. ఆయన గైడ్ చేయడం. ప్రభు అన్నాడు కదా, సదాకాలం మీద ఉంటాడు, ప్రభు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. దేనికి ఉన్నాడంటే తన స్వరూపంలో తేవాలని, తన స్వరూపంలో తేవాలని. మందు తాగండి కదా, మందులాగా తయారవుతాం, అంతే కదా. ఎక్కడైనా అంతే, ఏ తింటే దానిలాగా తయారవుతాం. ఇప్పుడు ఏ మనలో ఉంటే ఆయనలాగా తయారవుతాం, ఆయనలాగా తయారు చేస్తాడు. మన ట్రైనింగ్ 6 నెలలు అంటారు కదా, ఇటు వీళ్ళు అలాగా వాళ్ళు ఇలాగా చేస్తారు. ఏప్పుడు మనలో ఉంటే నేను ఒకటేంటే ప్రభు టైప్ ఏంటంటే ప్రభు చాలా ఫ్రీగా ఉంటాడు, మనకి ఫ్రీడమ్ ఇచ్చేస్తాడు. మనమే వెళ్ళి ప్రభా నేను ప్రభు అంటారు కదా, నా కాడి తీసుకో. ఒకసారి చదువు మత్తయి 11:29 వచ్చిన మత్తయి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. మన కాడి తీసుకోవాలి, మనం వెళ్ళిపోవాలి కాడి కింద. ప్రభు మనల్ని బలవంతం చేయడే, ఆయన చేయడు. ఆయన ఫ్రీడమ్ ఇచ్చేది వాడు ప్రభు. మనం వెళ్ళిపోయాడు, ప్రభు నేను చేసుకుంటాను, చెప్పు ప్రభు ప్లీజ్ చెప్పండి, నేను చేస్తాను. మీరు కాలర్ ఫిల్టర్ పట్టుకుని మీటింగ్ రా కంపల్సరీ, అర్థమైందా? మర్యాద ఉండదు, చెప్పినోడు ఎవడు లేడు. ప్రభు చేయడు అలాగా, ఫ్రీడమ్ వదిలేస్తాడు మనకి. దాన్ని మనం వాడకూడదు, ప్రభు స్టైల్ అంతే. మనమే తలదూచుకుని వెళ్ళిపోవాలి. ప్రభు అనే మాట్లాడినా మీ డ్యూటీ అదే, నా డ్యూటీ, ఎవడైనా డ్యూటీ అదే. ప్రభు ఎవరైనా చెప్పారా? చూడండి బైబిల్లో 1 పేతురు 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు అంతే, ఇదే స్టైల్. ఆయన తానే తన శరీరం. ఇంట్లో కూడా అంతే. మీ అమ్మ ఎందుకు వండి పెడుతుంది, మీకు డబ్బులు ఇస్తారా? మీ నాన్న ఎందుకు మీకు సామాన్లు తెస్తాడు, డబ్బులు ఇస్తారా? వాళ్ళే ఎవరు అడగరు కదా. అది చాలా చెడ్డకంటారు. ఇది మరి బాధ అవుతుంది. నార్త్ ఇండియా నుంచి వచ్చాను కాబట్టి చాలా బాధ అవుతుంది. ఈ ఆంధ్ర మాటలేని మన మాటలే, ఇంకా తెలుగు మాటలే. అడిగితేనే కానీ అమ్మ భోజనం పెడతాది. నిజమేనా అమ్మా? ఇది నిజమేనా? చెడ్డ మాట, దుర్మార్గమైన మాట. అదే నిజం అయితే ఎవరు బతుకం మనం ఆంధ్రలో. మరి వేరేది నార్త్ ఇండియాలో చేయరేమో అలాగంటారు. మన ఆంధ్రలో ఎందుకంటారు ఈ మాట, చెడ్డ మాట. తల్లిని అడిగితేనే కానీ ఇది భోజనం. నిజమేనా ఇది అని ఒక చెప్పిపోయి ఒక చెప్తారు. యాక్చువల్లీ ఏంటంటే ఏడుస్తేనే కానీ తెలియదని అర్థం. అలా అనుకోండి, చాలా చెడ్డ మాట. మరి అమ్మ భోజనం పెట్టు, మరి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు అమ్మ భోజనం ఆకలేస్తుంది, భోజనం పెట్టు, అప్పుడు వెళ్తుంది అమ్మ. అడగడు కదా ఇప్పుడు, అప్పుడు భోజనం తయారు చేస్తుందా? అలాగా చేస్తుందా మీ అమ్మ? ఎవడే అమ్మాయి ఇలా చేస్తుందా, నాన్న అలా చేస్తారా? ఇప్పుడు చెప్పాడా? నీకు ఆకలిసిందా? అయ్యో ఆగాగు, బియ్యం తెస్తాను. ఇంకా ఏంటి, బియ్యం చాలా, అన్నం చాలా, పప్పు కూడా తింటావా? అమ్మ నా చికెన్ తింటావా? అలాగైతే పని లేదు, చికెన్ కూడా లేదు తెస్తాను. అప్పుడు అవుతుంది ఇలాగా? ఎక్కడైనా అవుతుంది, మీ ఇంట్లో అవుతుందా? మరి చెప్పిన వాడిని ఏమనాలి? అట్లేని మాట. దేవుడులా కాదు, ఫ్రీడమ్ కదా ఆయన. సో దేవుడు మనల్ని అలా మేపుతాడు. సో అదే ఆయనే మన గురించి ప్రాణం పెట్టలేదు. మనకి మనమే ఆ కాడి కింద ఏర్పడదు. అదే ప్రభు అంటాడు 29 అధ్యాయంలో, అదే 11:29, నా కాడి మీ మీద వేసుకోండి, నా కాడి వేసుకొని మనమే ఏర్పడు. ప్రభా నేను చేస్తాను, ప్రభా నేను నీ బిడ్డ అవుతాను, ప్రభా నీ సేవ చేస్తాను, ప్రభా నీ మాట వింటాను, ప్రభా నేను రాకి మనం సొంతంగా చేసుకోవాలి. ఓకే, ఇక్కడ బైబిల్లో ఇంకొక మాట చూద్దాం. అది బైబిల్లో హెబ్రీ 12:8 వచ్చిన. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ఎంతమంది, చాలా మంది ఉన్నారు ప్రభువుని సేవ చేసిన వాళ్ళు. ఎవరు అడగరే? నాకు సేవ చేయవా? దేవుడు అడగడు. మీరు చేస్తే చేయండి. మీ ఇంట్లో మీ అమ్మే అడగదు. అదే ఒక తిట్టా, అదే పెరిగితారా ఇది అడగకుండా అది ఇంట్లో అడగకుండా అది. అరే ఇది పెరిగితారా పదానికి వచ్చినప్పుడు ఒక జాంపండి జాంపండి బతమాలుతుంది. బతమాలుతుంది అంతే.
నాన్న అంటాడు అప్పుడు, ఏయ్ తెరా తిరిగితే నదితే సంపేతాన్ని జాగ్రత్త చెడ్డ తండ్రులు ఎలాగంటారు, కానీ అలా కాదు కదా. ప్రభు అలా చేయరు. ప్రభు మనకి అలా అదే. సో అదే మన డ్యూటీ. మనకు కూడా అలాగే ఈ ప్రాక్టీస్కి మనం అలవాటు అవ్వాలి. ఇప్పుడు తాంబేలు ఎలా చేస్తే లాన్ మాట ఉంటే మనం కూడా అలా చేయాలి. జంతువులు ఎలాగ వాళ్ళ అమ్మ నాన్న మాట ఉంటే అలా ఉంటే మనం కూడా అలాగ ఉంటే. చూడండి బైబిల్లో రాసిన మాట, ద్వితీయోపదేశకాండం 7:7. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అవి ఇప్పటికే అంతే కదా. ఇస్రాయల్ దేశం మనిషి చాలా తక్కువ. వైజాగ్ పాపులేషన్ 50 లక్షలు, ఆంధ్ర పాపులేషన్ 5 కోట్లు, ఇజ్రాయెల్ పాపులేషన్ 90 లక్షలు. మన వైజాగ్కి డబుల్ పాపులేషన్, దాదాపు డబుల్. అదొక దేశం. మన ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ 5 కోట్లు, ఇజ్రాయెల్ పాపులేషన్ 1 కోటి కూడా కాదు, 90 లక్షలు. ఇవి మనం ఆయన బిడ్డలు. ఇదే ప్రభు అంటాడు, నువ్వు ఎక్కువ మంది కాదు కాబట్టి మేము ఎంచుకోలేదు, మీరు తక్కువ మంది. ద్వితీయోపదేశకాండం 30:19. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఇంకా చదువు. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లును జీవమును కోరుకునుడి. మనకి లాభం అవడానికి ఆయన ఎంచుకోవాలి. 5:39 ద్వితీయోపదేశకాండం 5:29. వారికి నీ వారి సంతానములకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండే నా మేలు. దేవుడు ఆశ బలవంతం చేయొచ్చు, ఏం చేయలేడా. దేవుడు స్టైల్ అంత పర్ఫెక్ట్గా చేసుకుంటారు కదా. ఆవు అండి ఏమీ అడగదు, ఒట్టి గడ్డిస్తే చాలు, అదే చాలు. మేకని అంతే, ఆకులు తింటే పాలిస్తే చక్క తయారవుతాయి. చేపలు ఒక చేప తినేసి బాగవుతాయి. మనిషిలా కాదే, మరి అన్నీ ఫ్రీడంలే. మరో ఎవరో వెళ్ళటానికి వీల్లేదు, మనమే వెళ్ళాలి. జగన్ని కూడా 3-5 సంవత్సరాలు పెట్టుకున్నాం, దాని దింపేస్తాం. ఇష్టం వేరే ఆయన్ని పెడతాం. మరీ కరెక్ట్గా ఉంటే సరిగా ఉంటే పెడతాం, లేదా తీసి ఇంకోటి పెడతాం. మన ఇష్టమే. బీజేపీ అదే మన ఇష్టం కాబట్టి చిన్న ఎటు కొద్దిగా కింద మీద అవుతుంది. ఆయన మరీ రెచ్చిపోతే మన ఇష్టమే. ఎక్కడైనా అంతే. అది మన ఇష్టం కాబట్టి మనం చూస్ చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. దేవుడు రెడీ, రాజుగానే ఎంచుకున్నాడు, రాజుగా చేస్తాడని చివరికి అంతే. దాని గురించి ఇప్పుడు పేదోడు అయిపోయాడు. ఇది మీ ఇష్టం, నా ఇష్టం, మనం ఏం చేద్దాం. ప్రభు బలవంతం చేయడు. ఆ స్టైల్ కాదు ప్రభుది. ఆయన ఫ్రీగా పెట్టాలని రాజుగా మనిషిని చేశాడు. ఆయన రాజా మనిషి తన పిల్లల్ని కూడా రాజుగానే చేశాడు. స్త్రీ అవ్వచ్చు, పురుషులు ఇద్దరిని రాజుగానే చేశాడు. నపుంసకులను అవ్వచ్చు, రాజుగానే చేశాడు. చివరికి రాజుగానే పెట్టాడు అక్కడ. మన ఇష్టమే, మనం ఎంచుకోవచ్చు. ఆయన మార్గం కొద్దిగా ప్రభు అప్పటికే అన్నాడు, నా మార్గం టైట్ మార్గం, ఇరుకు మార్గం. అవును, ముందే చెప్పాడు, కొద్ది కష్టమే. హెబ్రీ పత్రిక 12:9-11, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండేది, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. ఇంకా వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి, గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని
మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ప్రభు ఎందుకు బైబిల్ రాస్తున్నాడు? ఎందుకు మీటింగ్ రమ్మంటాడు? ఎందుకు ప్రాంత్యమంటాడు? ఎందుకు సువార్త్యమంటాడు? ఎందుకు వీళ్ళకి వాళ్ళకి చెప్పమంటాడు? ఇది ఆయన ట్రైనింగ్. మనకి అర్థం అవుతుంది. అలా స్లోగా పెద్ద అయిపోతాం. చిన్నప్పుడు మీరు చిన్నప్పుడు చదువు ఈరోజు చదువుతుంది మీరు. ఈ మధ్యలో ఎప్పుడు నేను చదువుకోలేదు. మీరు 20 సంవత్సరాలు చదువుకున్న మనుషులు కాదు. మీకు చదువు రాలేదు చిన్నప్పుడు అంటే రాలేదు. చిన్నప్పుడు మీరు ఏ చదువు ఆ చదువు ఈరోజు పనికొస్తుంది. అవునా కాదా? అప్పుడు అర్థమైందా మీకు? నాకు అర్థమైందా? మనకి అర్థం కాలేదు. అమ్మ నాన్న తోలైతే మనం వెళ్ళిపోయాం. మనకి తెలియదు ఎందుకు వెళ్తున్నాం, ఏమే చదువు వచ్చింది. అది ఎక్కడో దూరిపోయింది. ఎప్పుడు ఆ టీచర్ కొట్టాడో ఇది కొట్టాడు వాళ్ళు కొట్టాడు చదువు మరి ఎక్కడ దూరిపోయింది తెలియదు. ఉండిపోయింది కంప్యూటర్లో. మన కంప్యూటర్లో ఉండిపోయింది. ఇప్పుడు వస్తుంది మన చచ్చిపోయే వరకు అది మనలో ఉండిపోతుంది కదా. కొద్ది కష్టంతో దెబ్బలు కాసి నేర్చుకున్నాం. అలాగే ఇది కూడా ట్రైనింగ్. ఇప్పుడు అర్థం అవ్వదు చేసేయాలి. స్లోగా అది మన బ్రెయిన్లో రికార్డ్ అవుతుంది. మన బ్రెయిన్ వైట్ పేపర్ లాగా దాని రైటింగ్ అవుతుంది. మన రైటింగ్ అంటారు, కంప్యూటర్ రైటింగ్ అంటారు కదా, అలాగా అది రాయబడుతుంది. కంప్యూటర్లో రాయబడుతుంది. అది తర్వాత ప్రొడ్యూస్ చేసుకుంటుంది. సో ప్రభు మాటలు ఇవన్నీ ప్రభు పద్ధతులు ప్రభు ఎందుకున్నాడు కదా, అదే అంటారు కదా. మీరు ఎక్కువ మంది అనే చూస్ చేసుకోవాలి, తక్కువ మంది మీరు దేనికి చేశాడు? ప్రస్తుతి చేయాలని మనం ఆయన వెంబడించారు. ప్రభు శిష్యులు పాడైపోయారేంటి? 12 మంది అందరూ గొప్పలు. యూదాస్ గారికి అనవసరం పాడైపోయాడు. అది ఇప్పటికీ అంతే. అలాగ ల్యాండ్ అలాగ ఉంది. అది సైన్యం పరువు తీసేసుకున్నాడు. ప్రాణం పోయింది. అరే అనవసరం చచ్చిపోయాడు. తక్కిన వాళ్ళు చచ్చిపోయారు. చాలా మర్యాదలు చచ్చిపోయారు. ప్రభు అలాగా, మనం కూడా అలా. ప్రభు తన ట్రైనింగ్. ఇదంతా ఆయన ట్రైనింగ్. కొడుకులుగా ట్రైనింగ్ ఇస్తాడు. అఫీషియల్ కొడుకులుగా మన పనిలోకి వెళ్తాం, మన రాజుకి వెళ్తాం. కాబట్టి మీరు చేసుకోవాలి. లోకంని మనం చూసుకుని ఏంటో అలాగ మనం కూడా అలా చేసుకుని ఏం కక్కుటి పడక్కర్లేదు, ఏం కాబడ పడక్కర్లేదు, ఏం తొందర పడక్కర్లేదు. వదిలేయటమే రాంగ్ మనిషిని. దేవుడు చూసుకుంటాడు. మన డ్యూటీ అంటే జ్ఞానం సంపాదించుకుంటాం. ఈ లోకం గురించి పరలోకాన్ని గురించి దూరం ఆలోచించుకోవాలి. బైబిల్ రాసిన మాట అది. కాబట్టి ఇది మనం చూస్ చేసుకోవాలి. ఇవన్నీ కాబట్టి ఇప్పుడు మన గురించి రాసుకుంటాడు. జ్ఞానం వల్ల అవుతాయి పనులు. ఇవన్నీ మన అజాగ్రత్త బైబిల్ని అజాగ్రత్తగా వెంబడిస్తే ఏది దక్కదు. ఈ లోకం దక్కదు, ఆ లోకం దక్కదు. చాలా ప్రమాదం. ఓకే. సో ఇది ప్రభు ఆయన మార్గం. మనకు ఆలోచించుకుందాం, నిర్ణయాలు తీసుకుందాం. ప్రభుని వెంబడించుకుందాం. పాడైపోం. ప్రభువుని సిలువ వేసుకుని అది మన బాధలు మనవి. ప్రభుని ఎలాగ మన బాధతో మన ప్రభుని వెంబడించేస్తాం. లేదా ఫూల్ అవుతాం. ఈ లోకల పనిచేయం. అది బైబిల్ ప్రభు అంటారు కదా. కొంచెం 15-19 వచ్చింది. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించే వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాము. ప్రభు ముందే చెప్పేశాడు. స్కూల్లో కాలేజీలో కూడా చెప్పేశారు. స్కూల్లో తెలిసి ఏం చెప్తారు? సరి చదివిపోతే బాబు లాభం లేదు కదా. ఇప్పుడు ఇది 3 సంవత్సరాలు డిగ్రీలో వచ్చినప్పుడు చెప్తారు. డిగ్రీలో ఇంటర్మీడియట్లో చెప్తారు. డిగ్రీలో ఏం చెప్తారంటే ఎక్కడైనా అలా చెప్తారు. 3 సంవత్సరాలు వేస్ట్ అయిపోద్ది. ఏదో ఒక చదువుకున్నావు కాబట్టి వేరే పని చేసుకో. నువ్వు ఈ సబ్జెక్ట్ నీకు అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడే మానే అంటారు. ముందే ఆలోచించుకోవాలి. ఓకే. అజాగ్రత్తగా నువ్వు వెంబడితే ఏమీ లాభం ఉండదు. ఈ లోకంలో పనిచేయం. ప్రభు అంటారు కదా, అందరికన్నా ఏంటి మాట్లాడి మనుషులందరూ కూడా దౌర్భాగ్యులు అవుతారు. ప్రభుని అజాగ్రత్త వెంబడించవద్దు. ప్రభు అంటారు కదా, నువ్వు వేడిగానే ఉన్నా బాగుండేది, చల్లగానే మొత్తం పాపం వెళ్ళిపో, అదే పర్లేదు. లేదా ఫుల్గా నా దగ్గర వచ్చాయి. ఈ ఇటు అటు చాలా ప్రమాదం. దేని పని చేయదు. మనుషులందరూ కూడా దౌర్భాగ్యం. అది ఆలోచించుకొని ముందే నిర్ణయం ముందే చేసేసుకుని ప్రభుని వెంబడిద్దాం. అవపోతే ప్రభు చెప్దాం. ప్రభా లేకపోతే ప్రభు చెప్తే ప్రభు లాగుతారు. అది ట్రైనింగ్ ఇస్తాడు. అన్నీ వచ్చి ప్రభుకి ఆయన ట్రైనర్ కదా.
ఆ రీతి ప్రభు మనకి సాయం చేయను కాక ఆ రీతి ప్రభు ఈ మాటలు దీవించిన కాక ప్రార్థిస్తున్నాం. మా ప్రేమ మా పడవుతాయి మన ఆసక్తి నాకు ఇచ్చారు ప్రభా. ఈ మాటలు బయట చదువు అర్థం చేసుకోవడానికి సాయం చేయండి. మీరు మాకు ఫ్రీడమే ఇస్తున్నారు. మీరు అన్నారు మీరు ఎదురు ఎంచుకున్నారంటే మీరు తక్కువ మంది అని ఎంచుకున్నారు. త్వరగా చేయాలని మీ ఆశ, ఏం చేయాలి లోపల చేయాలని మీ ఆశ. ఆ జాగ్రత్త ఉంటే ఏది పని చేయాలి మీరు ముందే అనేసారు. మనుషులందరూ కూడా దౌర్భాగ్యం ప్రభా, ఏది లాభం చేయదు. వాడి జాగ్రత్తగా ఉండేటారు. అదే మీరు అన్నారు నువ్వు వేడిగా లేవు చల్లగా లేవు. అయితే మీతో ఫుల్గా వేడిగానే ఉండాలి, అంటే చల్లగా ఉన్నా లోపల ఫుల్ పాపంలోనే ఉండాలి. ఇటు అటు దేని పని చేయాలి. ఆలోచించుకోవడానికి నిర్ణయాలు తీసుకోవడానికి మాకు సహాయం చేయండి. అలా చాలామంది ఉన్నారు ప్రభు. మీరు ఎదిగిన దావీదు ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు, మోషే ఉన్నాడు. వాళ్ళు పాడవలేదు, మూర్తిగా ఉన్నాడు. వీళ్ళు చాలా గొప్ప మనుషులు. ఎస్తేరు, రూత్ గొప్ప మనుషులు. దానియేల్, యోసేపు గొప్ప మనుషులు ఉన్నారు. మీరు పాడైపోయిన మనుషులు కూడా ఉన్నారు. ప్రభావ మిమ్మల్ని వెంబడించి గొప్ప మనుషులు ఎవరున్నారు. మీ 12 మంది శిష్యులు గొప్ప మనుషులు, చాలా ఘనత పొందిన మనుషులు. ఇక్కడ మిమ్మల్ని వెంబడించిన మసీలో మోసుకుంటా మిమ్మల్ని వెంబడించడానికి నాకు మాకు సహాయం చేయండి. ప్లీజ్ మళ్ళీ కాసేపు మీకు ఆదరపడు ప్రభా. ఏ పదవులు మీకు ప్రాంతీసం బాబు పాప సహోదరిని మీరు మహిమలు పెంచుకున్నారు. ఎంతో ఉన్నారు. అవన్నీ మంచిగా చేస్తారు. కుటుంబాన్ని ఆదరించండి ప్రభా. బెదిరిపోకుండా మిమ్మల్ని వెంబడించండి ప్రభా. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని వెంబడించడానికి వాళ్ళు సహాయం చేయండి. అందుకే ప్రభా ప్రోగ్రాం ఎలా చేయాలి అన్ని విషయంలో నాకు ఐడియా దయచేయండి. అన్ని విషయంలో సహాయం చేయండి ప్రభా. ఎవరికి కోవిడ్ కూడా అటాక్ అవ్వకుండా కూడా సహాయం చేయండి. అన్ని విషయంలో సహాయం చేయండి. ఆ ప్రార్థనకి వారు ప్రార్థన ఈ పేరున్నాము. ఆమె నా హృదయం దేవుడు సేవస్పోవాలి. And present us spotless before the presence of glory of the King God. Alone be by God, our Savior, be glory and majesty, dominion, power, wherever. Amen. And